శ్రీ మహాలక్ష్మి అష్టకాన్ని దాని భావంతో సహా మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. మహామాయా రూపిణివై శ్రీపీఠ నివాసినివై దేవతలచే సేవించబడుతూ శంఖచక్ర గదలు ధరించిన ఓ మహాలక్ష్మి నీకు నమస్కారం. నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి సర్వపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. గరుత్మంతునిపై కూర్చుండి పయనించే తల్లి, కోలుడు అనే రాక్షసునికి భయాన్ని సృష్టించిన దానివై సర్వ పాపాలను హరించే ఓ మహాలక్ష్మి నీకు నమస్కారము. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సర్వజ్ఞురాల సర్వవరాలు ఇచ్చేదానా సర్వదుష్ట శక్తుల్ని తొలగించే భయంకరి సర్వ దుఃఖాలు హరించే ఓ మహాలక్ష్మి నీకు నమస్కారము. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే. అద్భుత శక్తి జ్ఞానం కలుగజేసే దానివి, భక్తిని ముక్తిని ప్రసాదించే తల్లి, మంత్రమూర్తి దివ్య కాంతిమయి మహాలక్ష్మి నీకు నమస్కారము. ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తుతే. ఆది అంతము లేనిదానా ఆదిశక్తి మహేశ్వరి యోగ జ్ఞానంలో ఉండేదానా యోగం వల్ల జన్మించిన ఓ మహాలక్ష్మి నీకు నమస్కారం. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. స్థూల సూక్ష్మ రూపంలోనూ మహారౌద్ర రూపంలోనూ కనిపించేదానా మహాశక్తి స్వరూపిణి ప్రపంచాన్ని తనలో ధరించిన మహాపాపాలను హరించే ఓ మహాలక్ష్మి నీకు నమస్కారము. పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. పద్మాసనంలో కూర్చొని ఉండేదానా పరబ్రహ్మ స్వరూపిణి మహేశ్వరి జగన్మాత మహాలక్ష్మి నీకు నమస్కారము. శ్వేతాంబర ధరే దేవి నానాలంకార భూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. తెల్లని వస్త్రములు ధరించిన దానా అనేక అలంకారాలు దాల్చిన దానా జగత్ స్థితికి కారణమైన దానా జగన్మాత మహాలక్ష్మి నీకు నమస్కారము. మహాలక్ష్మాష్టకం స్తోత్రం యం పఠేత్ భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాల పఠేన్నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం యం పఠేన్నిత్యం ధనధాన్య సమన్వితః త్రికాలం యం పఠేన్నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్న వరదా శుభ. ఇంద్రుడు గావించిన ఈ మహాలక్ష్మి స్తోత్రాన్ని నిత్యం భక్తి ప్రవత్తులతో పఠించేవాళ్ళు రాజ్యాధికారం మొదలు సకలాభ్యుదయాలు పొందుదురు. రోజుకు ఒక మారు పఠించేవారు మహాపాపాల నుండి విముక్తులవుతారు. రోజు 2 సార్లు పఠించేవాళ్ళు ధనధాన్య సమృద్ధి కలవారవుతారు. 3 కాలాల్లో పఠించేవాళ్ళు సకల శత్రుబాధల్ని తొలగించుకొని సుఖిస్తారు. అట్టివారికి మహాలక్ష్మి ప్రసన్నురాలై కోరిన వరాలు ఇస్తుంది, శుభాలు కలిగిస్తుంది.